యూత్ ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా అవుతుందంటే ఇప్పుడు అన్అఫీషియల్గా సెక్స్ కూడా అలవాటు అయిపోతారు యూత్. పోతారు సిగరెట్స్ అలవాటు అయినాయి యూత్కు, డ్రగ్స్ అలవాటు చేసుకుంటారు, డ్రింకింగ్ అలవాటు అదే డ్రగ్స్ అంటే అదే డ్రింకింగ్ అలవాటు చేసుకుంటారు, ప్రతిదీ అలవాటు చేసుకుంటారు. పెరిగి అన్ని పెరిగి ఏం లాభం అండి? సొసైటీకి ఏంది? పొల్యూషన్ ఇస్తారు. సొసైటీకి ఏమి ఇస్తారు? పొల్యూషనే ఇస్తారు. రేడియేషన్ వల్ల ఎంత మైండ్ క్రాక్ అయిపోతుంది. ఫోన్లు ఒత్తి మొడ్డ గుడిచిపోతారు అండి ఓడోడు. అని మోత్కూర్ అని ఇంతవరకు షార్ట్స్ వేసుకొని వాళ్ళ షేప్స్ ఉంచుకొని టాటూస్ వేసుకొని మొత్తం దాన్ని కాదు బాబో పలసరు బైక్ మీద అంటే మణిగాడు వెళ్ళాక ఒక ఛాలెంజ్ ఇస్తా అన్నాడు. చెప్పరా మణి వంటికి వెళ్ళాక? అంటే అప్పుడు ఎడ్యుకేషన్ ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది అని చెప్దాం అనుకుంటున్నా. అయితే మాకు ఇస్తున్నట సలీమా నన్ను ఏం చూస్ చేసుకుంటా చెప్పు, అప్పటిదా ఇప్పటిదా? నేను ఇప్పుడు జనరేషన్ చూస్ చేసుకుంటా. విజుగుందని చెప్పి దొంగ చూడు రే ఇప్పుడు చూస్ చేసుకుంటాడ. అప్పటిది నాకు ఏం తెలుసు, దీనికి ఎత్తున్నా ఇప్పుడు కొత్త వచ్చిన. సరే అప్పటిది నేను చెప్తే ఇప్పుడు నువ్వు చెప్పు. అట్లా అది కరెక్ట్. సరే గాయస్, ఏంటంటే అప్పటిది అన్న చెప్తాడు. అన్న ఇప్పట్లున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లుందంటే ఎగ్జామ్ ఉంది, డిజిటల్ క్లాస్లే కానీ ఐ క్లాస్ మామూలు లేదు. ఎడ్యుకేషన్ ఆన్లైన్, త్రూ అవుట్ ఆన్లైన్ ఇట్లా మనం చదువుకోవచ్చు. అప్పటి ఎడ్యుకేషన్ ఏముంది, అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. అప్పటి ఎడ్యుకేషన్ ఏముందంటే అప్పట్లో ఎట్లుండే అంటే మంచిగా చదివేది, అన్నీ వేస్ట్ ఉండపోయేది. ఇదంతా ఇప్పుడు అంతా మొడ్డగూర్చుడే ఉంది. కాలేజ్ కని పోతారు, చెప్తున్నా సొసైటీలో కాలేజ్ కని పోతారు, సిగరెట్స్ అలవాటు అయినాయి యూత్కు, డ్రగ్స్ అలవాటు చేసుకుంటారు, డ్రింకింగ్ అలవాటు అదే డ్రగ్స్ అంటే అదే డ్రింకింగ్ అలవాటు చేసుకుంటారు, ప్రతిదీ అలవాటు చేసుకుంటారు. అప్పట్లో ఇది అంతుందా? అప్పట్లో ఇంత హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? మొత్తం యూత్ అంతా మొడ్డ కూడుస్తుంది. ఇప్పుడు ఒక 100 మెంబర్ తీసుకుంటే 10% పీపుల్స్ మాత్రమే పాస్ అవుతారు ఈ జనరేషన్లో. నేను చెప్తున్నా అప్పటి జనరేషన్లో మేజర్గా చదువుకున్న వాళ్ళంతా మ్యాక్సిమం చదువు అంటే అప్పుడు కాకపోతే ఇంత ఇంగ్లీష్ లేకుండొచ్చు, ఇంత అఫీషియల్గా అవుటర్ స్టేట్ లాంగ్వేజ్లో వాడకపోయవచ్చు. కాకపోతే తెలుగు, ఈ మామూలుగా హిందీ ఇట్లా మేజర్గా ఇంగ్లీష్ ఒక పార్ట్ ఆఫ్ ద ఉండొచ్చు. కాకపోతే ఇప్పుడు జనరేషన్ ఎట్లుందంటే లాంగ్వేజ్లో మాట్లాడాలని ట్రై చేస్తారు కానీ ఆ ఫ్లూయెన్సీ వస్తలేదు, ఏం వస్తలేదు, ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది, వచ్చిన లాంగ్వేజ్ కూడా మర్చిపోతుంది. అలా అని మీరు ఎందుకు అనుకుంటారు? కాదు, ఇప్పుడు మనం అవుట్ ఆఫ్ చూసుకుంటే మన హైదరాబాద్లోనే కావచ్చు, అనేక ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ ఇంకా వే ఆఫ్ టాకింగ్ కానీ ఒక్కొక్కరి లైఫ్ స్టైల్ చేంజ్ అవుతున్నాయి. సలీం, నేనేమంటున్నా అంటే కరెక్ట్గా పాయింట్కి వస్తే ఆ రోజుల ఎడ్యుకేషన్ కంటే ఈ రోజుల ఎడ్యుకేషన్ చాలా బెటర్గా ఉంది. దానికి నేను 100% నేను ఎక్కడైతే ఇప్పుడైతే నాకు ఫాల్ట్ అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు జనరేషన్ ఫాల్ట్ అని ఎడ్యుకేషన్ ప్రకారం అయినా మేజర్గా చాలా వరకు అయితే ఫాల్ట్ వస్తుందని నేను అనుకుంటున్నా. నువ్వు చెప్పు సమాధానం. కాదు, నేను ఈ రోజులలో మనకు వచ్చిన డిజిటల్ క్లాసులు అప్గ్రేడ్ అవుతూనే ఉన్నాం, టైం టు టైం అప్గ్రేడ్ అవుతూనే ఉన్నాం. మామూలుగా కాదు. ఇప్పుడు ఒక సపోజ్ ఒక స్టూడెంట్ ఉన్నా అనుకో, అతనికి వెళ్ళాలని లేకున్నా సరే కానీ త్రూ అవుట్ ఆన్లైన్లో గిట్ట నేర్చుకుని తన ఎగ్జామ్ రాయొచ్చు. ఆ కేపబిలిటీ ఉంది. ఆన్లైన్ వచ్చిందండి డిజిటల్ క్లాస్. ఇప్పుడు నీకు ఆకలి అయితే డిజిటల్లో ఆర్డర్ చేసుకుంటే డిజిటల్లో తింటే కడుపు నింతదా? డైరెక్ట్ తింటే అన్నం వండుకొని తింటే వస్తుందా? నాకు అర్థం కాకుండా అడుగుతా. చెప్పండి మీరు యాంకర్ గారు, మణి గారు చెప్పండి. ఇప్పుడు మీకు ఆకలిస్తుందండి, ఆకలిస్తే బియ్యం పోసుకోవాలి. బియ్యం డిజిటల్లో వండుతుందా, వ్యవసాయం చేస్తే వస్తుందా? వండుకొని తింటే వస్తుంది. డిజిటల్ ఏందండి? ఏం లాభం జరుగుతుందని నాకు అర్థం. డిజిటల్గా మనం చూసుకుంటే అల్లతోనే మనం ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటున్నాం కదా. ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నాం కానీ డిజిటలే కాదు కదా లైఫ్ అంటే. నేను అంటున్నా డిజిటల్ పెట్టిరు, అది పెట్టిరు, అప్గ్రేడ్ వర్షన్ అంటారు, రేడియేషన్ పెరిగి అన్ని పెరిగి ఏం లాభం అండి? సొసైటీకి ఏంది? పొల్యూషన్ ఇస్తారు. సొసైటీకి ఏమి ఇస్తారు? పొల్యూషనే ఇస్తారు. రేడియేషన్ వల్ల ఎంత మైండ్ క్రాక్ అయిపోతుంది. ఫోన్లు ఒత్తి మొడ్డ గుడిచిపోతారు అండి ఓడోడు.
అప్పట్లో మీరు ఎట్లా చదువుకునేటోళ్ళు ఓల్డ్ జనరేషన్లో మీకు ఒక చెట్ల కింద చదువుకునేటోళ్ళు. ఇప్పుడు రానే బిల్డింగ్స్ మాకు అంటే అప్పటికి ఇప్పటికి చాలా ఇప్పుడు అప్పట్లో ఆ ఫెసిలిటీలు లేవు, ఇప్పుడు ఈ ఫెసిలిటీలు వచ్చినాయి. స్టూడెంట్స్ ఎంత మంచిగా చదువుతారు అని నేను అంటున్నా. కాదండి, బిల్డింగ్ ఉంటేనే ఇగో ఒక్కనికి ఫర్ ఎగ్జాంపుల్ ఒకనికి నువ్వు ₹1,00,00,000 పెట్టి చదివించినా, ₹1,00,00,000 పెట్టి చదివిస్తోళ్ళు, ₹1,00,000 పెట్టి చదివిస్తోళ్ళు, ₹100 ఖర్చు పెట్టి కూడా చదివిస్తోళ్ళు. నాలెడ్జ్ ప్రకారం చూసుకుంటే వానికి అన్ని డిజిటల్ పెట్టి మొత్తం వానికి ఎట్లా ఇంజెక్షన్ పొడుస్తుండాలన్నమాట. ఇప్పుడు ఎట్లా ఒక హైబ్రిడ్ కోడి పిల్ల తయారవుతుందో, ఇప్పుడు మన న్యాచురల్గా ఇప్పుడు మన బయట ఉన్న కోడి ఉంటుంది ఒక ఫర్ ఎగ్జాంపుల్, అది 3 నుంచి 6 నెలల వరకు పెరుగుతుంది. ఇప్పుడు ఇదేమో ఒక నెలలో పెంచుతారు. అప్గ్రేడ్గా ఏంది దాన్ని వేసి సూదులు కూర్చోగానే మాత్రం పెరిగితే అయిపోదు కాదండి. ఇప్పుడు డిజిటల్ క్లాసులు చెప్పి అది పెట్టి ఇది పెట్టి అన్నీ పెట్టిన తర్వాత వాడిని బయటకు వదిలేస్తే వాడు ఏం బీకలేడు. ఫ్యాక్ట్గా చెప్తున్నా, ఏం బీకలేడు వాడు. ఎన్ని క్లాసులు చెప్పినా కానీ మన సొంతంగా క్రియేటివిటీగా వాడు ఆలోచించలేనోడు. వాళ్ళు స్టడీ అవర్ పెట్టి క్లాసులు పెట్టి సిబిఎస్ సిలబస్లు పెట్టి ఇంటర్నేషనల్ సిలబస్ పెట్టి ఇవి చెప్పి ఇంత రుద్దినా కానీ వానికి ఒక ఇప్పుడు ప్రాజెక్ట్ ఇచ్చి కొత్తగా ఇచ్చి నెవర్ బిఫోర్ చేయనోని ఒక ఇదొకటి ప్రాజెక్ట్ని తయారు అంటే ఏం చేయగలుగుతారు వాడు? ఎవ్వరు హెల్ప్ లేకుండా ఏం చేయగలుగుతారు వాడు? ఎగ్జాంపుల్ మీరు డిజిటల్ క్లాసులు అంటారండి. డిజిటల్ క్లాస్ వల్ల ఇప్పుడు అప్పట్లో ఒక రెస్పెక్ట్ ఉండేది, పేరెంట్స్కు భయపడేది పిల్లలు. అప్పుడు క్లాసులు కరెక్ట్ ప్రాపర్గా జరిగేది. ఇప్పుడు జరుగుతున్నాయా? కాలేజ్కి అని చెప్తారు, స్కూల్కి అని చెప్తారు, వాళ్ళు కాలేజ్కి స్కూల్కి వెళ్ళారు మ్యాక్సిమం. ఎక్కడనో 10 రోజుల ఒక 1 వీక్లో 6 డేస్ నడిస్తే 6 డేస్లో 2 రోజులు పోతే మా ఎక్కువ. నేను మ్యాక్సిమం ప్రతి ఒక్కరిని చూస్తున్నా, పిల్లలు కానీ ఇంటర్ కానీ వాళ్ళు కానీ అంతా యూత్ అంటే మొత్తం డ్రగ్స్కు వ్యసనాలంటే డ్రగ్స్ కానీ సిగరెట్స్ కానీ స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ ఇంకా గాంజాయిలు కానీ అన్నీ ఏదేదో అలవాటు చేసుకుంటారు. భయం లేదు వాళ్ళకి. ఎంత పేషెన్స్ ఉంటలేదంటే వాళ్ళకు అప్పుడు ఎంత పని చెప్పినా గుట్టను మొయ్యరా అన్నా మోసేది. ఇప్పుడు ఒక రాయి బస్త మొయ్యరంటే నాకు ఓపిక లేదు, నేను చేయలేను, నాకు శాతం అయితే లేదు ఇట్లా అంటారు. పేరెంట్స్ కొంచెం ఏమైనా కానీ ఇరిటేషన్ ఇట్లా వస్తుంది. ఇప్పుడు గేమ్స్ ఆడుకుంటా ఎట్లా ఆడతారంటే వాడు మొత్తం వాడి రేడియేషన్ వచ్చి మైండ్ దొబ్బుతి, వాడు ఏం చేయలేక ఏం కాకుండా అయిపోతురు. ఒక పబ్జి అని ఇంకా రకరకాల గేమ్స్ ఆడతారండి, వాళ్ళు ఏం పని చేయలేరు. నేను అంటుంది ఏంటంటే ఇండైరెక్ట్గా ఫ్యూచర్ జనరేషన్, ఇప్పుడు ఫర్దర్ జనరేషన్ మీరు ఏమంటారు, డైరెక్ట్ సోమరపోతులు అంటారు. మరి అంతే కదా, ఏం చేయలేడు వాడు. రేపటి నాడు అప్పుడన్నా కొంచెం ఇటు ఉన్నోడన్నా కొంచెం కష్టపడి ఒకరే కొంచెం ఏదైనా మోస్తా అంటారు. కానీ అప్పుడు ఆన్లైన్ వాడు ఆయనకి ఇప్పుడు నడవడానికే శాతం అవుతుంది, బండి ఉంటేనే వెళ్ళిపోతాను. మేమెందుకు చేయాలి ఇప్పుడు ఆ పని? అవును, టెక్నాలజీ పెరిగింది, అదే చేసేటోళ్ళు చేస్తారు. ఇంకోటి రేపు రోబోస్ వస్తాయి, రోబోస్ మేము కనుక్కొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ మామూలుగా పెరుగుతలేదు, రానున్న తరాల కూడా పెరుగుతుంది. పెరిగినప్పుడు మేము ఆ పని చేయము, ఆ పని చేయకుండా ఐడితో చేపిస్తున్నాం కదా. హాస్పిటల్స్ అంటున్నాయి. అవును, మనుషులు మంచుకుంటే హాస్పిటల్కి పోవాల్సిన అవసరం ఉందండి. అప్పుడు ఆయుర్వేదం ఉంది, మంచి ఫుడ్ ఉంది, కెమికల్ లేని ఫుడ్. అప్పుడు ఒక 100 సంవత్సరాలు 90 సంవత్సరాలు బతికేది మనుషులు. వాళ్ళకు ఒక నార్మల్ అసలు ఆపరేషన్ అంటే తెలియదు వాళ్ళకు. ఎంత ఏదైనా కానీ కట్లతోని మామూలు మ్యాక్సిమం నార్మల్ డెలివరీస్ అయ్యేది అప్పట్లో ఒక సెర్లాక్ లేదు. ఇప్పుడు ఒక కన్సీవ్ అయినప్పటి నుంచి ప్రెగ్నెంట్ అవుతుంది కూడా మెడిసిన్ అయినప్పటి నుంచి మొదలు పెడితే 1 మంత్ స్కానింగ్స్ ఇవి అవి సెర్లాక్ ఇవన్నీ ప్రతి వేసి ఆ బిడ్డ పుట్టేదాకా చూసుకోవాలి. అంత టెన్షన్గా ఆడు పుడతాడో వస్తాడో అని కూడా తెలియదు. మధ్యలో పుట్టినాక వాడు మళ్ళీ పెద్ద అయ్యేదాకా వాడికి మెడిసిన్ ఉంటేనే బతుకుతాడు. అప్పుడు అట్లా అయిందా? బతకలేదా? వాళ్ళకి ఏది ఉంది, వాళ్ళకు పుట్టిన తేదీ కూడా మనం ఇప్పుడు ఇయరు, డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం అన్నీ. అప్పుడు ఎవడు ఏ సంవత్సరం పుట్టినా కూడా తెలియదు. యాక్చువల్ చెప్పాలంటే నా డేట్ ఆఫ్ బర్త్ కూడా నాకు తెలియదు, ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్. ఏదో స్కూల్ ప్రకారం అది ఒక డేట్ ఆఫ్ బర్త్ ఫాలో అవుతున్నాం, యాక్చువల్గా ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ తెలియదు. అంటే మొత్తం ఇరిటరేట్లు కావాలని అంటున్నాం. ఇప్పుడు యూత్ ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా అవుతుందంటే ఇప్పుడు అన్అఫీషియల్గా సెక్స్ కూడా అలవాటు అయిపోతారు యూత్. దాన్ని చూసి కూడా ఇప్పుడు వచ్చిన
ఇక వీడియోస్ కానీ వచ్చిన మూవీస్ చూసి కూడా మొత్తం వాడు మొత్తం మైండ్లో మొత్తం బ్రాడ్ మైండ్ అయిపోయి మొత్తం అదే ఫీలింగ్స్ ఉండి వాడు ఏదో ఒకటి చేయాలని చేస్తుండు, ఇంకా చేసుకుంటుండు. అట్లా రేప్స్ ఇంకా పెరుగుతున్నాయి తప్ప తగ్గుతలేవు నేను అంటున్నా. అట్లా అంత ఎక్స్పోజ్ చూసిన వల్ల ఇప్పుడు వాళ్ళు ట్రెండ్ మోడ్రన్ అంటే ఒక అమ్మాయి అప్పట్లో ఎట్లా ఉండేదండి, ఒక నిండు చీరనన్నా ఏదో డ్రెస్ అన్నా వాళ్ళ పార్ట్స్ కనిపించకుండా ఒక పద్ధతిగా ఒక తలకాయకి ఏదైనా వేసుకొని మంచిగా పోయేది. ఇప్పుడు వాళ్ళు ట్రేడ్ అని మోత్కూర్ అని ఇంతవరకు షార్ట్స్ వేసుకొని వాళ్ళ షేప్స్ ఊహించుకొని టాటూస్ వేసుకొని మొత్తం మేకప్లో లిప్స్టిక్లు అన్నీ పెట్టి వాళ్ళ ఫేస్ వితౌట్ మేకప్తోని అన్నీ మొటిమలు తప్ప ఏముండవు చూడలేము చెప్పాలంటే. అవన్నీ పెట్టుకున్న అంత మాత్రం యూత్ని ఎట్లా చేస్తారు అంటే వాళ్ళకు లేని ఫీలింగ్స్ రప్పిస్తారు అంటున్నా నేను. అట్లా చూసిరా, నేను మీ వల్ల నేను మొడ్డ ఒడిచిపోతున్నా వేసుకుంటుండే దాన్ని మొడ్డకు. ఈ అమ్మ మొడ్డలు ఈ జనరేషన్ ఏం బీకిరా అంటుండే డైరెక్ట్. ఏం బీకినావు మరి, నేను ఏం మాట్లాడాలి చెప్పుర్రి. వాళ్ళు చూపించిన తోనే పోతూనే ఉన్నాం. అట్లా కాకుండా వేరే ఆఫీషియల్గా మనం కొత్త టెక్నాలజీ కొత్త మరుపు అని కొత్త ధరలో పోతున్నాం.